లగచర్ల రచ్చలో బీఆర్ఎస్ నేతల భాగోతం ఒక్కటొక్కటిగా బయటపడుతుంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు ఒప్పుకున్నారు నరేందర్. అందులో కేటీఆర్ పేరు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల దాడి ఘటన రాజకీయ దుమారం రేపుతుంది. ఈ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తీగలాగితే బీఆర్ఎస్ నేతల డొంక కదులుతోంది. దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు సురేష్ అసలు నిందితులుగా ఉండగా దీని వెనుక అసలు సూత్రధారులు బీఆర్ఎస్ పెద్దలే అన్న నిజాలు బయటకొస్తున్నాయి. కలెక్టర్పై దాడి వెనుక కుట్ర ఉన్నట్టు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలే స్థానికులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారనే అనుమానాలతో దర్యాప్తు చేయగా ఇందులో బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకొస్తున్నాయి. రైతులను కావాలని రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. లగచెర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్లో మాట్లాడారు. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు 6 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తంగా పక్కా ప్లాన్ ప్రకారం వ్యూహరచన చేసిన పట్నం నరేందర్ రెడ్డిని ఖాకీలు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకు తరలించారు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇదే కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ కేసు విషయంలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. రైతుల పేరుతో దాడి చేసిన వారిలో 19 మందికి భూములే లేవని మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడిలో కీలక పాత్ర పట్నం నరేందర్ రెడ్డిదే అని ఆయన తేల్చారు. ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టే ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటిదాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు మెన్షన్ అయింది. మరోవైపు ఈ దాడి ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వదలబోమని పోలీసులు చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుతో బీఆర్ఎస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారనే మాట వినిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎవరి అరెస్ట్ అనేది చూడాలి.